రెండు రాష్ట్రాల ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. రైట్ అహ్మద్ గారు. రామారావు గారు, బొట్ల రామారావు గారు, ఫైనల్గా మీరేమంటారు? అంటే ఇందులో రేవంత్ పాత్ర ఏంటి అనేది కూడా ఒక బిగ్ క్వశ్చన్ అనేది. మీరేం చెప్తారు? అంటే కేటీఆర్ ఒకటే చెప్తున్నారు, బీఆర్ఎస్ ఏ పార్టీతో విలీనం కాదు అంటున్నారు. మరోపక్క సీఎం రమేష్ ఏమో, బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఏమో, మీరు మా ఇంటికి రాలేదా, పొత్తుకు కూడా మీరు సిద్ధం కాలేదా అని అంటూ కూడా ఆయన కామెంట్ చేస్తున్నారు. ఫైనల్గా దీని మీద మీరు ఒక కన్క్లూజన్ ఏమి ఇస్తారు? చంద్ర గారు, మనం చూస్తే కేటీఆర్ గారు ఒక పరిణతి చెందినటువంటి రాజకీయవేత్తగా లేకపోతే వ్యక్తిగా మాట్లాడుతుంటే సీఎం రమేష్ గారు ఎక్కడ ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. వాళ్ళ ఇంటికి వచ్చారు, ఆ డిమాండ్ పెట్టినప్పుడు ఆయన బహిర్గత పరచాలి కదా. ఆ రోజు ఏం చేస్తున్నాడు? ఈ రోజు తన అవసరం కోసము ఇవన్నీ బ్లాక్ మెయిలింగ్ గా మాట్లాడుతున్నాడు తప్ప స్పష్టత లేదు సీఎం రమేష్ గారి వివరణలో. అదేమంటే ఒళ్ళు దగ్గర పెట్టుకో అదే మాట్లాడటం, అట్లాగే ఈడీని సిబిఐని ప్రయోగిస్తాం అంటే ఆ రోజు మనం ఒకటే చంద్రు గారు, ఇక్కడ వ్యవస్థలో మేనేజ్మెంట్ అనేది ఉందని సీఎం రమేష్ గారు ఒప్పుకున్నట్లే కదా. మా దగ్గరికి కవిత గారు విషయంలో కేటీఆర్ గారు వచ్చి మాట్లాడారు, మా మీద, మా పార్టీ మీద కానీ లేకపోతే మా పార్టీ వ్యక్తుల మీద కానీ ఆ యొక్క లిక్కర్ కేసు కానీ ఏమి తొలగిస్తే మా పార్టీని విలీనం చేస్తామని ప్రతిపాదన పెట్టారు, కానీ మా పెద్దలు ఒప్పుకోలేదని రమేష్ గారు మాట్లాడుతున్నారంటే సీఎం రమేష్ గారు. ఇక్కడ ఇంటర్నల్ గా భారతీయ జనతా పార్టీ యొక్క ఇంటెన్షన్ అనేది మనకు అర్థమవుతుంది కదా. అంటే లోపాయకారిగా వీళ్ళు చేస్తున్నటువంటి విధానం, ఇక్కడ ఉన్నటువంటి ఆరోపణలకు ఊతమిచ్చినట్టు సీఎం రమేష్ గారి వ్యాఖ్యలు. ఆయన పరిణతిగా మాట్లాడలేదు. ఆయన రాజకీయంగా దీంట్లో కనుక ఎంక్వైరీ చేస్తే, దీంట్లో కనుక మేధావర్గం కానీ ఆలోచన చేస్తే వాళ్ళ ఇంటెన్షన్ ఏందనేది అర్థమవుతుంది. ఇక్కడ సీఎం రమేష్ గారు ఇక్కడ బ్లాక్ మెయిల్ చేసి బెదిరింపులకు గురి చేయాలనే అంశంలోకి ముందుకు పోతున్నారు. కేటీఆర్ ఛాలెంజ్ చేశారు కదా, నువ్వు చేసినటువంటి అంశాల్లో నా దగ్గర పక్కాగా ఎవిడెన్స్ ఉంది, నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఒక బాధ్యత కలిగినటువంటి ఎంపీగా, భారతదేశ అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీగా సీఎం రమేష్ గారు కంప్లైంట్ చేయాలి కదా కేటీఆర్ గారి మీద. ఇప్పటికే ఎందుకు గమ్మునున్నాడు? ఇది బ్లాక్ మెయిలింగ్, బిజినెస్ స్ట్రాటజీ. సీఎం రమేష్ గారు తాన యొక్క అనుకున్నటువంటి అంశము దాన్ని బయటపడటం కోసము బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి అంశం తెలిసిందే కదా, ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పంపించారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఓటుకు నోటు కేసులు ఇద్దరు కూడా జాయింట్ ముద్దాయిలు. ఆ కేసు ఇప్పుడు కూడా పెండింగ్ ఉంది. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ వేళ్ళూనుకొని బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు తెలంగాణలో. అటువంటి పరిస్థితుల్లో తన అనుయాయుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పంపించి తాను శక్తి సామర్థ్యాలు తన యొక్క ఇంటర్నల్ ఇప్పుడు కూడా బీజేపీని ఎక్కడ మధ్యలో వదిలేసి కాంగ్రెస్ తోటి, రాహుల్ గాంధీ తోటి రేపు కనుక రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీ పార్టీ కాంగ్రెస్ పుంజుకుంటే చంద్రబాబు నాయుడు మళ్ళా ఆయన వెంట నడిచేటటువంటి పరిస్థితులు ఉన్నాయని బహిరంగంగా చెప్పుకున్నాడు తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఇక్కడ స్ట్రాటజీ, చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ మనం చూసాం. గతంలో ఎన్టీఆర్ సవాల్ ఇచ్చి ఆయన ఫోటో లేకుండా కొంతకాలం రాజకీయాలు నడిపాడు. ఇవాళ ఎన్టీఆర్ ఆ పార్టీకి స్టార్డమ్ గా, ఎంబ్లమ్ గా పెట్టుకుని ముందుకు పోతున్నటువంటి, ఇక్కడ స్ట్రాటజిస్టిక్ గా, పొలిటికల్ గా ఏదైతే స్వార్థంగా చంద్రబాబు నాయుడు గారు స్టెప్లు వేస్తారనే దాంట్లో చూసాం మనం. గతంలో టీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకున్నాడు, కాంగ్రెస్ తోటి పెట్టుకున్నాడు, బీజేపీ తోటి పెట్టుకున్నాడు, కమ్యూనిస్టుల తోటి పెట్టుకున్నాడు. ఏ రోజుకి ఆ రోజు ఆయన ఆ యొక్క ఎన్నికల్లో ఎత్తుగడ్డ వేసుకుని ముందు విజయ ఆచార్య గారు మీరేమంటారు? ఫైనల్ గా విజయ ఆర్య క్షత్రి గారు మీరేమంటారు? క్లియర్లీ ప్రాబ్లమ్ ఈజ్ తెలంగాణ ఇష్యూలో ఈరోజు కేసీఆర్ గారు నిజాయితీగా అద్దం లాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. పోరాటమైనా కూడా, పరిపాలన అయినా కూడా, ఏదైనా కూడా ఆయన ముఖాముఖిలో ఉన్నటువంటి వ్యక్తిత్వం అండి. ఎవరిని కించపరచడం కానీ, యుద్ధంలో భాగంగా 4 మాటలు అనొచ్చు, 4 మాటలు పడవచ్చు, కానీ ఇంతటి నీచమైన కార్యానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారి గురువు గారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన గురువు గారు లేదు ఆయనకు గురువు మనకు తెలియదు కానీ మోదీ గారు, ఈ ముగ్గురు కలిసి తెలంగాణను ఆగం చేయాలని తలంచిర్రు. కాబట్టే ఈ రోజు అన్ని కుట్రపూరితమైనటువంటి ముచ్చట్లు. కాబట్టి ఎలాగైనా మళ్ళా తెలంగాణను మా చేతులకు తీసుకోవాలి అని అంటే అక్కడ ఒకటే ఒక యాక్సెస్ ఉంది, భారతీయ జనతా పార్టీ కూటమి మేము తీసుకోవాలనే తలంపులో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి అవి అన్ని చెల్లవు. అవి ఎట్టి పరిస్థితులలో ఈరోజు ఆంధ్ర ప్రజలైనా కూడా కేసీఆర్ గారిని చంద్రబాబు నాయుడు కంటే కూడా, తెలుగుదేశం పార్టీ కంటే కూడా, ఇతర పార్టీల కంటే కూడా ప్రేమించేది కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీనండి. ఎందుకంటే మీరే చూశారు, ఈరోజు 15 సీట్లు మాకున్నాయండి. అలాగే జిహెచ్ఎంసీ ఎన్నికలలో, రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా మళ్ళీ జిహెచ్ఎంసీ మా చేతిలోకి రాబోతుంది అనే ఒక కుట్రలో భాగంగానే వీళ్ళు ఈర్ష్యా గుణంతో లోకల్ బాడీ ఎన్నికలలో టీఆర్ఎస్ ప్రాతినిధ్యాన్ని తగ్గించాలనే కుట్రలో భాగంగానే సీఎం రమేష్ గారితో
మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు అలాంటి ముచ్చట్లు మాట్లాడించారు. ఈ బ్లాక్ మెయిలింగ్ నడవనివ్వము, ఖచ్చితంగా దీన్ని అడ్డుకుంటాం. మేము ఎట్లా గెలుస్తాం మాకు తెలుసు, మా ప్రజలకు తెలుసు. ఒక్క ఓటుతోటి వచ్చినటువంటి వీళ్ళు ఈ రోజు పరిపాలన చేస్తా ఉన్నారు. రైట్ విజయ్ గారు, రైట్ సమయం లేదు, క్షమించాలి. థ్యాంక్ యూ విజయ్ ఆర్య క్షత్రియ గారు, లోకాభి రామ్కోటి గారు, అదేవిధంగా బొట్ల రామారావు గారు, మొహసిన్ అహ్మద్ గారు, అందరికి కూడా ఇవాళ డిబేట్లో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు. మరోవైపు ఈ చర్చలన్నీ జరుగుతున్న నేపథ్యంలో కూటమి ఇక్కడ తెలంగాణలో పోటీ చేయబోతోంది. దానికి సంబంధించి కేటీఆర్ భయపడి ఈ వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కూడా మరోవైపు కేటీఆర్ సవాల్ విసిరారు. ముఖ్యంగా ఏదైతే బీజేపీ ఎంపీ సీఎం రమేష్ వేసినటువంటి కౌంటర్కి కూడా 10,000 కోట్ల స్కామ్ జరిగింది హెచ్ఎస్సియు భూములకి సంబంధించి కూడా. మీరు చర్చకు సిద్ధమైతే సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా సీఎం రమేష్ కలిసి కూడా ముందుకు రావాలి, నేను చర్చకు సిద్ధం అంటూ చెప్పారు.